గట్టు చూడు, చాలా ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ఏమైంది? తయారైపోయింది బర్గర్ కేక్. గట్టు తయారు చేశాడు బ్రేక్ లేకుండా. ఫుడ్ ఎక్స్ప్రెస్ ఆర్డర్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కాయిన్స్ పొందవచ్చు పగలు రాత్రి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. త్వరగా పుంతోన్ కిడ్స్ గేమ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరియు ఫన్ స్టార్ట్ చేయండి. ఏప్రిల్ ఫూల్. ఇవాళ ఏప్రిల్ ఫూల్ అంటే ఒకరిని ఒకరు పూల్ చేసుకునే రోజు. ఇవాళ చింకీ గట్టు కన్నా ముందు నిద్రలేస్తుంది. తను ఒక మంచి ప్లాన్ వేస్తుంటుంది. పోయిన ఏప్రిల్ ఫూల్ రోజు గట్టు నా మీద ప్రాంక్ చేశాడు. ఈసారి నేను ప్రాంక్ చేస్తాను. ఒక్కసారి కాదు, 5 సార్లు. ముందుగా చింకీ తన బ్యాగ్లో నుండి కొన్ని బ్లాక్ పేపర్లు బయటకు తీస్తుంది. ఆ తర్వాత స్టడీ టేబుల్ మీద ఉన్న పెన్ తీసుకుని నేరుగా తన తల్లి దగ్గరికి వస్తుంది. అమ్మా, నాకు షీట్స్ మీద మీ సైన్ కావాలి. సైన్ కావాలా? కానీ ఎందుకు? అమ్మా, నేను ఒక ఆర్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. అందుకు నా ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్ సిగ్నేచర్ కావాలి. నువ్వు అబద్ధం చెప్పడం లేదు కదా చింకీ? లేదమ్మా, నేను నిజం చెప్తున్నాను. నాకు ఈ సైన్ నా ఆర్ట్ ప్రాజెక్ట్ కోసమే కావాలి. అలాగే. అమ్మ ఒకటి తర్వాత ఒకటి చింకీ ఇచ్చిన బ్లాక్ షీట్స్ మీద సైన్ చేస్తుంది. ఇదిగో చింకీ, సైన్ చేశాను. నేను నాన్న కలిసి షాపింగ్కి బయటకెళ్తున్నాం. ఓకే మమ్మీ. లాంగ్ షీట్ మీద సైన్ చేసిన తర్వాత చింకీ ఆ పేపర్ల మీద ఏదో రాస్తుంటుంది. కాసేపటి తర్వాత రాయడం పూర్తవుతుంది. అన్ని షీట్స్ మీద రాసుంటుంది. ఒకవేళ చింకీని ఫ్రాంక్ చేశానంటే నీకు చాలా దెబ్బలు పడతాయని. అలా అన్ని పేపర్ల మీద రాస్తుంది. కింద అమ్మ సైన్ ఉంటుంది. అది చింకీ ముందుగానే అమ్మతో చేయించుకుంటుంది. కాసేపటి తర్వాత గట్టు నిద్రలేచి స్నానానికి బాత్రూంకి వెళ్తాడు. అప్పుడే చింకీ గ్లిటర్ వేయటం మొదలు పెడుతుంది. చింకీ, కాస్త నా టవల్ ఇవ్వవా? ఇప్పుడొస్తుంది అసలైన మజా. తీసుకో గట్టు. గట్టు గ్లిటర్ వేసిన టవల్తో తన శరీరం అంతా తుడుచుకుంటూ ఉంటాడు. అతనికి అసలు తెలీదు టవర్లో గ్లిటర్ ఉందని. అతన్ని అద్దంలో చూసుకుని వెంటనే ఆశ్చర్యపోతాడు. ఓ నో, ఇలా జరిగిందేంటి? నన్ను ఇలా ఎవరైనా చూస్తే నన్ను గిఫ్ట్ ప్యాక్ చేసినట్టుగా ఉంది. ఏప్రిల్ ఫూల్ అయ్యాడు. నాకు చాలా మజా వచ్చింది. నువ్వు చేసింది ఏమీ బాలేదు చింకీ. ఇప్పుడు నేను మళ్ళీ స్నానం చేయాలి తెలుసా? గట్టు మళ్ళీ స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్తాడు. అతని మనసులో ఒక్కటే ఆలోచన ఉంటుంది. అతను చింకీ మీద పగ తీర్చుకోవాలి అని. ఇప్పుడు నేను చింకీని ఎలా ప్రాంక్ చేస్తానంటే వచ్చే సంవత్సరం వరకు గుర్తుంటుంది. అప్పుడే గట్టుకి తలుపు వెనక ఉన్న ఒక నోట్ కనబడుతుంది. దానిపైన రాసుంటుంది, చింకీని ఫ్రాంక్ చేశావు అంటే చాలా తన్నులు పడతాయని. అది చూసిన వెంటనే గట్టు చాలా ఆశ్చర్యంతో ఉండిపోతాడు. అనిపిస్తోంది ఈ నోట్ అమ్మనే రాసి ఉంటుందేమో. ఎందుకంటే అమ్మ సైన్ కూడా ఉంది. లేదు, నేను చింకీని ఫ్రాంక్ చేయను. గట్టుని ఒకసారి ఫ్రాంక్ చేసిన తర్వాత చింకీ కడుపు నిండలేదు. తను గట్టు పైన మరొక ఫ్రాంక్ చేయాలనుకుంటుంది. అప్పుడే తనకు డైనింగ్ టేబుల్ మీద ఉన్న క్రీమ్ బిస్కెట్లు కనిపిస్తాయి. గట్టుకి క్రీమ్ బిస్కెట్స్ చాలా ఇష్టం. ఒక పని చేస్తాను, ఈ క్రీమ్ బిస్కెట్లో టూత్ పేస్ట్ పెడతాను. అప్పుడు మజా వస్తుంది. గట్టుకి కాదు, నాకు. బావుంటుంది. చింకీ బాత్రూంలో నుండి టూత్ పేస్ట్ తీసుకుని వస్తుంది. ఇంకా వాటిని త్వరగా బిస్కెట్ లోపల నింపుతూ ఉంటుంది. అందులో నుంచి కొన్ని బిస్కెట్లు తన కోసం ఉంచుకుంటుంది. కాసేపటి తర్వాత గట్టు అక్కడికి వస్తాడు. ఇంకా అతను చింకీ మజాగా బిస్కెట్ తినడం చూస్తాడు. ఈ క్రీమ్ బిస్కెట్స్ ఎంత టేస్టీగా ఉన్నాయి. బయట నుంచి కరకరలాడుతూ ఉన్నాయి, లోపల నుండి క్రీమీగా ఉన్నాయి. ఇంత రుచికరమైన క్రీమ్ బిస్కెట్లు నేను ఇప్పటి వరకు ఎప్పుడూ తినలేదు. చింకీ మాటలు విని గట్టు నోట్లో నీళ్లూరుతాయి. నేను కూడా తింటాను. గట్టు ఆకలితో ఉన్న సింహంలా బిస్కెట్ మీద దాడి చేస్తాడు. కానీ బిస్కెట్ తిన్న కొన్ని సెకండ్ల వెంటనే అతని మొహంలోని ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. ఈ బిస్కెట్లు మారినట్టు అనిపిస్తోంది. ఏప్రిల్ ఫుల్ చేశాను. నాకు చాలా మజా వచ్చింది. గట్టు త్వరగా బాత్రూంకి వెళ్ళి అతని నోరు కడుక్కుంటూ ఉంటాడు. ఈ చింకీకి నేను బుద్ధి చెప్పి తీరుతాను.
గట్టు అతని తల పైకెత్తిన వెంటనే అతనికి అద్దం పక్కన ఒక నోట్ కనబడుతుంది. అది అదే నోట్ ఏదైతే అతను ముందు చూశాడో బాత్రూం డోర్ మీద. చింకీని ప్రాంక్ చేస్తే చాలా దెబ్బలు పడతాయి. ఓ నో, ఇది కూడా అచ్చం అదే నోట్. దీనిపైన అమ్మ సైన్ కూడా ఉంది. లేదు, నేను అమ్మతో తన్నులు తినాలి అని అనుకోవడం లేదు. గట్టుని 2 సార్లు ప్రాంక్ చేసినా కూడా చింకీ కడుపు నిండలేదు. తను మళ్లీ ప్రాంక్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. క్రీమ్ బిస్కెట్లు తిన్న తర్వాత నా నోరంతా పాడైపోయింది. ఒక పని చేస్తాను, ఫ్రిడ్జ్లో ఉన్న లెమనేడ్ తాగుతాను, రీఫ్రెష్గా ఉంటుంది. గట్టు ఫ్రిడ్జ్లో ఉన్న లెమనేడ్ తీసుకొని హాయిగా సోఫా మీద కూర్చొని తాగుతూ ఉంటాడు. అప్పుడే అతనికి అందులో ఒక కప్ప కనబడుతుంది. కప్పని చూసిన వెంటనే గట్టు గట్టిగా తుమ్ముతాడు. భయంతో గట్టు చేతిలో నుండి లెమనేడ్ జారి కింద పడిపోతుంది. ఈ కప్పెక్కడి నుంచొచ్చింది ఇందులోకి? అప్పుడే చింకీ అక్కడికి వస్తుంది. ఆ కప్పని చేతితో తీసుకుంటుంది. ఇది నిజమైన కప్ప కాదు, జెల్లీతో చేసిన కప్ప. ఏప్రిల్ ఫుల్ చేశాను, నాకు చాలా మజా వచ్చింది. చాలా ఎక్కువైంది చింకీ, నువ్వు పదే నా మీద ప్రాంక్ చెయ్యొద్దు. నా టవల్ మీద గిటార్ వేశావు, ఆ తర్వాత నా బిస్కెట్లో టూత్ పేస్ట్ వేశావు, ఇప్పుడు నా లెమనేడ్లో కప్పని వేశావు. ఇదంతా నీ వల్లే ఇప్పుడు నేను టీషర్ట్ మళ్ళీ మార్చుకోవాలి. గట్టు కోపంగా అక్కడ్నుంచి తన గదిలోకి వెళ్తాడు. వెళ్లి బీరువాలో నుండి కొత్త టీషర్ట్ తీసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అతని మెదడులో ఎలా అయినా చింకీ మీద పగ తీర్చుకోవాలని. ఈ చింకీ అయితే హద్దులు దాటేసింది. ఇప్పుడు నేను తనని ఫ్రాంక్ చేసి తీరుతాను. కాని గట్టుకి అప్పుడే టీషర్ట్ లోపల ఒక నోటు కనబడుతుంది. అది చూసిన వెంటనే గట్టు ఆశ్చర్యపోతాడు. ఏంటి, ఇదైతే అదే నోట్. చింకీని ప్రాంక్ చేస్తే అంతే తన్నులు పడతాయి. అమ్మ నా వెనకాలే పడుతుంది. కాని ఈ చింకీ ప్రతిసారి ప్రాంక్ చేస్తుంది. కానీ నేను తనని ఒక్కసారి కూడా ప్రాంక్ చేయడం లేదు. ఇది చాలా తప్పు. నేను గట్టుకి 3 సార్లు ప్రాంక్ చేశాను, కానీ పాపం గట్టు నా మీద ఒక్కసారి కూడా ప్రాంక్ చేయలేకపోయాడు. కానీ నాకు చాలా మజా వస్తుంది. అప్పుడే ఇంటి డోర్ బెల్ మోగుతుంది. అమ్మా ఇంకా నాన్న షాపింగ్ నుండి ఇంటికొచ్చేస్తారు. ఇవాళ నేను షాపింగ్ చేసి మంచి ఐటెం తెచ్చాను. దానితో నేను సునీతని ప్రాంక్ చేసి తీరుతాను. కానీ ఇవాళ మనం అన్ని తినే తాగే సామాన్లు కొన్నాము. నువ్వు ఏ ఐటెం గురించి మాట్లాడుతున్నావు? నా ప్రాంక్ సక్సెస్ఫుల్ అయితే అప్పుడు నేను మీకు దాని గురించి చెప్తాను. ఇంకా నీ ఇష్టం. గట్టు మొహం మార్చుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. అమ్మ అప్పుడే బ్యాగ్లో నుండి అతనికి ఇష్టమైన పైనాపిల్ జ్యూస్ తీసిస్తుంది. గట్టు, నేను నీకోసం ఏం తెచ్చానో చూడు, పైనాపిల్ జ్యూస్. పైనాపిల్ జ్యూస్ ఇచ్చినా కూడా గట్టు మొహం మార్చుకునే ఉంటాడు. అతనికి అసలైన ఆనందం చింకీని ప్రాంక్ చేసిన తర్వాతే దొరుకుతుంది. ఇదిగో చింకీ, నీ ఫేవరెట్ జ్యూస్ లిచీ. థ్యాంక్ యూ మమ్మీ. గట్టు ఇంకా చింకీ వాళ్ళకి ఇచ్చిన జ్యూస్ తాగుతూ ఉంటారు. అప్పుడే చింకీకి డైనింగ్ టేబుల్ మీద ఉన్న చిప్స్ డబ్బా కనిపిస్తుంది. లీచీ జ్యూస్తో పాటు చిప్స్ తింటే చాలా మజా వస్తుంది. చింకీ చిప్స్ డబ్బా తెరిచిన వెంటనే అందులో నుండి ఒక పెద్ద పాము బయటకొస్తుంది. అది చూసిన వెంటనే తను గట్టిగా అరుస్తూ ఉంటుంది. మమ్మీ! చింకీ అరుపు విని అమ్మా నాన్న అక్కడికి వస్తారు. ఏమైంది చింకి తల్లి? నానా, పాము. ఓన్నో, ఇదే ఐటం నేను సునీతని ప్రాంక్ చేయడానికి తీసుకుని వచ్చాను. కాని సునీత అంటే కన్నా ముందు ఆ డబ్బాని చింకీ తెరిచింది. అప్పుడు చింకీ అయింది ఏప్రిల్ ఫూల్. కాని చింకీ, ఈసారి పాట నువ్వు కాదు నేను పాడతాను. ఏప్రిల్ ఫూల్ అయ్యావు, నాకు మజా వచ్చింది. గట్టు పాట విని అమ్మా నాన్న నవ్వుతారు. కాసేపటి తర్వాత చింకీకి కూడా నవ్వొస్తుంది. ఇంకా గట్టు కూడా నవ్వుకుంటాడు. రాఖీ పండుగ. గట్టు చింకీ స్కూల్ నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే రాఖీ పండుగకి 2 రోజులు సెలవు కాబట్టి. చింకీ, రాఖీ పండుగ నాడు చాలా మజా వస్తుంది కదా. చాలా రకాల స్వీట్స్ తినడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను నేను. అవును గట్టు, స్వీట్స్ తో పాటు నాకు చాక్లెట్స్ కూడా వస్తాయి, ఇంకా చాలా గిఫ్ట్స్ కూడా.
అవును, ఎందుకంటే నువ్వు నాకు రాఖీ కడతావు కాబట్టి. కానీ ఇది చాలా తప్పు. నిన్ను నేను రక్షించాలి. ఇంకా చాక్లెట్స్ అన్ని కూడా నువ్వే తీసుకుంటావు. ఆ మాట విని చింకీ ఆలోచనలో పడుతుంది. తను ఏదైనా చెప్పేలోపే ఒక దగ్గర గట్టు ఆగిపోతాడు. ఏమైంది గట్టు, నువ్వెందుకు ఆగిపోయావు? అరే, అక్కడ చూడు చింకీ, కుక్క ఉంది. నాకు కుక్కలంటే ఎంత భయమో నీకు తెలుసు కదా. అరే హా, కానీ నువ్వు భయపడకు. గట్టు మామూలుగా నడువు, అది నిన్ను ఏమి చెయ్యదు. కాని గట్టు మాత్రం ముందుకు వెళ్లకుండా నడుస్తూ ఉంటాడు. అది చూసి కుక్క లేచి గట్టు మీద అరుస్తూ ఉంటుంది. అది అరిచేసరికి గట్టు భయపడి చింకీ వెనక దాక్కుంటాడు. కాపాడు కాపాడు చింకీ, అది నన్ను కరుస్తుంది, కాపాడు. చింకీ ఆలస్యం చేయకుండా ఒక స్టిక్ తీసుకుంటుంది. హట్ హట్, వెళ్ళి ఇక్కడ నుంచి. గట్టు, ఆ కుక్క వెళ్ళిపోయింది, ఇంక నువ్వు భయపడకు. థ్యాంక్ యూ చింకీ, దాన్ని చూసి నాకు చాలా భయమేసింది. ఇక పద, మనం త్వరగా ఇంటికి వెళ్దాం. ఆ గట్టు పద. గట్టు చింకీ ఇంటికి వెళ్ళిపోతారు. కాని చింకీ మాత్రం చాలా సైలెంట్గా ఉంటుంది. అమ్మ కిచెన్లో పనిచేస్తూ ఉంటుంది. పిల్లలు వచ్చేసారా? అమ్మా, మీకు తెలుసా, వచ్చేదారిలో మాకొక కుక్క ఎదురైంది. నేనైతే చాలా భయపడిపోయాను. కానీ చింకీ దాన్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టింది, అందుకే త్వరగా వచ్చాం. చింకీ, నీకు ఏమైంది? ఎందుకంతా సైలెంట్గా ఉన్నా? అమ్మా, ఇవాళ నేను ఆ కుక్క నుంచి గట్టుని రక్షించాను. నువ్వు చాలా మంచి పని చేశావు. అయితే ఈ విషయం అస్సలు నిజం కాదు. గట్టు మాత్రమే నన్ను రక్షిస్తాడు అని. మరి నేను కూడా గట్టుని రక్షిస్తాను. అలాంటప్పుడు నేను మాత్రమే గట్టుకి రాఖీ ఎందుకు కట్టాలి? గట్టు నాకు కట్టాలి కదా. చింకీ మాటలు విని అమ్మా ఇంకా గట్టు చాలా ఆశ్చర్యపోతారు. నువ్వు చెప్పింది నిజమే చింకీ, కానీ... అమ్మా, చింకీ చెప్పింది కూడా నిజమే కదా. ఈసారి మేము ఇద్దరం ఒకరికొకరం రాఖీ కట్టుకుంటాము, ఒకరినొకరు రక్షించుకుంటాం. ఇద్దరికి కూడా చాక్లెట్స్ వస్తాయి. అలా అయితే మా ఇద్దరికి కూడా చాలా మజా వస్తుంది. ఓహో, గట్టు, నువ్వైతే ఎప్పుడు చాక్లెట్ గురించి ఆలోచిస్తావు. పిల్లలు, మీరు అలా జరగాలి అనుకుంటే అలాగే జరుగుతుంది. అదే రోజు రాత్రి నాన్న గట్టు ఇంకా చింకీల కోసం రాఖీ పండుగకి సంబంధించిన అన్ని సామాన్లు తీసుకొనొస్తాడు. రాఖీలు, స్వీట్లు ఇంకా చాక్లెట్లు. గట్టు ఇంకా చింకీ త్వరగా స్నానం చేసి రెడీ అవుతారు. పిల్లలు, 8 అయ్యింది. రాఖీ కట్టుకోవడానికి ఇదే మంచి సమయం. లేచి ఇద్దరు ఒకరికొకరు రాఖీ కట్టుకోండి, సరేనా? పిల్లలు, ఇది మీ ఇద్దరికి కూడా స్పెషల్ రాఖీ పండుగ. సరే, అయితే నేను ముందు గట్టుకి రాఖీ కడతాను, తర్వాత గట్టు కడతాడు. ఓకే చింకీ, నేను కూడా నా రాఖీ తీసుకుని వస్తాను. గట్టు వెళ్తాడు. ఇంకా త్వరగా రాఖీ తీసుకునొస్తాడు. వచ్చేటప్పుడు అతను కింద పడిపోబోతాడు. కాని చింకీ అతన్ని పట్టుకుంటుంది. గట్టు, ఎందుకు పరిగెడుతున్నావు? మెల్లగా రావచ్చు కదా. చూడు గట్టు, నేను నిన్ను ఇంకొకసారి రక్షించాను. సరిగ్గా చెప్పావు చింకీ నువ్వు. గట్టుకి చింకీ అతని ఫేవరెట్ రాఖీ కడుతుంది. ఆ తర్వాత గట్టు తనకి చాక్లెట్స్ ఇస్తాడు. ఇప్పుడు నా వంతు చింకీ. ఇక్కడ చూడు, నేను నీకోసం ఎంత అందమైన రాఖీ సెలెక్ట్ చేశాను. ఇది చాలా అందంగా ఉంది. ఆ తర్వాత గట్టు చింకీకి రాఖీ కడతాడు. చింకీ కూడా అతనికి చాక్లెట్ ఇస్తుంది. ఫైనల్లీ ఈసారి రాఖీ పండక్కి నాకు కూడా చాక్లెట్స్ వచ్చాయి. గట్టు మాటలు విని అందరూ నవ్వుతారు. గట్టు, నువ్వింకా ఏ విషయం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. నేనెప్పటికీ నిన్ను కుక్క నుండి కాపాడుతాను, నీకు రక్షగా ఉంటాను. ఒప్పుకోవాలి చింకీ, నువ్వైతే నిజంగా తెలివైన దానివి, ఇంకా స్ట్రాంగర్లు కూడా. హా నానా. గట్టు ఇంకా చింకీ అమ్మా నాన్నలతో ఆ రోజంతా చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ వాళ్ళు మరుసటి రోజు స్కూల్కి వెళ్లడం కోసం ఎక్సైటింగ్గా ఉంటారు. స్కూల్కి వెళ్లిన తర్వాత అందరూ అబ్బాయిలు వాళ్ళ రాఖీలు ఒకరికొకరు చూపించుకుంటూ ఉంటారు. కానీ చింకీ చేతికి రాఖీ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా హరి ఇలా అంటాడు. చింకీ, నీ చేతికి రాఖీ ఉందేంటి? అయినా చింకీ, ఆ రాఖీని నీకు ఎవరు కట్టారో? ఫ్రెండ్స్, ఈసారి నేను మాత్రమే గట్టుకి రాఖీ కట్టలేదు, గట్టు కూడా నాకు కట్టాడు. కానీ అలా ఎందుకు చింకీ? రాఖీ అక్క చెల్లెలు కదా కడతారు. ఎందుకు అలా ఎందుకు? నేను కూడా గట్టుని చాలాసార్లు రక్షించాను. కొన్ని రోజుల క్రితం ఒక కుక్క నుండి కాపాడాను. అతనికి ఆరోగ్యం బాలేనప్పుడు హోంవర్క్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేశాను.
అందుకే నేను అమ్మ నాన్నలతో చెప్పాను, నేను కూడా గట్టుని రక్షిస్తాను కాబట్టి గట్టు కూడా నాకు రాఖీ కట్టాలి అని. నువ్వు సరిగ్గా చెప్పావు చింకి. అలా అయితే గట్టు నాకు కూడా రాఖీ కట్టాలి. నేను ఎన్నిసార్లు గట్టుని మ్యామ్తో తిట్లు తినకుండా కాపాడాను. కానీ రాఖీ పండుగ అక్క తమ్ముడు అన్నా చెల్లెళ్ళ పండుగ అంటారు కదా, కాబట్టి రాఖీ కూడా కేవలం వాళ్ళిద్దరు మాత్రమే కట్టుకోగలరు. బంటి, నీకు ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతాను. అది కూడా నిజమే. ఆ తర్వాత క్లాసులో అందరూ చింకీ రాఖీ చూస్తారు. ఇంకా తనని బాగా పొగుడుతారు. చింకీ కూడా గట్టుతో రాఖీ కట్టించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంటుంది. గట్టు లేకుండా ఒక రోజంతా సెలవులు గడుస్తున్నాయి. రోజూ పొద్దున్నే గట్టు ఇంకా చింకీ గొడవ పడుతుంటారు. చింకీ, నన్ను టీవీ చూడనివ్వు. ఎందుకంటే నాకు ఇష్టమైన షో ఇప్పుడు వస్తుంది. రిమోట్ నాకివ్వు. లేదు గట్టు, నేను కూడా కార్టూన్ చూడాలి. నేను నీకు రిమోట్ అస్సలు ఇవ్వను. చింకీ, రిమోట్ నాకు త్వరగా ఇవ్వు. నేను చూసే షో అయిపోతుంది. లేదు లేదు, రిమోట్ నేను ముందే తీసుకున్నాను, అందుకే టీవీ నేనే చూస్తాను. గొడవ పడుతున్న గట్టు చింకీని చూసి అమ్మ అక్కడికి వస్తుంది. ఇంకా టీవీ ఆఫ్ చేస్తుంది. చాలా మీ ఇద్దరు గొడవ పడింది. మీరిలాగే గొడవ పడుతూ ఉంటే నేను ఎప్పుడూ కూడా టీవీ ఆఫ్ చేయాల్సి వస్తుంది. పదండి, వెళ్ళి హోంవర్క్ చేయండి ఇద్దరు. లేవండి. సరే ఓకే అమ్మా. మమ్మీ. గట్టు ఇంకా చింకీ వాళ్ళ రూంలోకి వెళ్తారు. ఇంకా నోట్బుక్స్ తీస్తారు. ఇదంతా నీ వల్ల జరిగింది గట్టు, వెళ్ళిక్కడ నుంచి. నువ్వు నోరు మూసుకొని నన్ను టీవీ చూడనిచ్చుంటే ఇదంతా జరిగేదే కాదు. ఏం జరిగినా గానీ అది మంచిగా జరిగింది. నువ్వు నన్ను టీవీ చూడనేలేదు, కాబట్టి నువ్వు కూడా టీవీ చూడటానికి రిమోట్ దొరకకూడదు. అవునా, నిజమా? మంచిది. నువ్వు కూడా నీ ఇష్టమైన షో మిస్ అయ్యావు కదా, నీకు మంచిగా అయింది. నేనైతే తర్వాత అయినా చూస్తాను కార్టూన్. నేను అసలు నీతో మాట్లాడినంటే మాట్లాడను. నేను వెళ్ళి నా పని నేను చేసుకుంటాను. వెళ్తున్నా. నాకు కూడా నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. చీ, పో పో. గట్టు ఇంకా చింకీ వాళ్ళు వాళ్ల పని చేసుకుంటూ ఉంటారు. అప్పుడే గట్టుకి పెన్సిల్ అవసరం వస్తుంది. మెల్లిగా చింకీ పెన్సిల్ తీసేసుకుంటాడు. ఎందుకంటే చింకీకి చాలా ఇష్టమైన బార్బీ గర్ల్ది పెన్సిల్ ఉంది. అది చూసిన చింకీ గట్టుతో చాలా కోపంగా ఇలా అంటుంది. నా బార్బీ పెన్సిల్ని తిరిగిచ్చేయి గట్టు. నా పెన్సిల్ని నేను అస్సలు నిన్ను వాడనివ్వను. నాకు కొంచెమే పని ఉంది చింకీ, ప్లీజ్ నన్ను చేసుకునివ్వు. లేదు లేదు, నువ్వు నా పెన్సిల్ వాడడానికి వీల్లేదు. నా పెన్సిల్ ఇచ్చేయి. అరే, నన్ను విసిగించకు. నా పని నన్ను చేసుకునివ్వు నువ్వు. లేదు, నా పెన్సిల్ ఇచ్చేయి. అలా చింకీ ఇంకా గట్టు ఇద్దరూ పెన్సిల్ ఒకరి చేతిలో నుంచి ఒకరు లాక్కుంటూ ఉంటారు. అలా ఆ ఇద్దరూ పెన్సిల్ని అటూ ఇటూ లాక్కుంటూ ఉంటారు. చింకీకి చాలా ఇష్టమైన పెన్సిల్ విరిగిపోతుంది. అది చూసిన చింకీకి కళ్ళల్లో నీళ్లు రావడం మొదలవుతాయి. అరే, నువ్వేం చేసావు గట్టు? నేనేం చేశాను చింకీ? నువ్వే నా చేతిలో నుంచి పెన్సిల్ని గుంజుకున్నావు, అందుకే విరిగిపోయింది. నువ్వు చాలా చెడ్డవాడివి గట్టు. నా పెన్సిల్ అంతా నువ్వు విరగొట్టేశావు. నేను నిన్ను అస్సలు వదలను. ఆ కోపంలో చింకీ గట్టు వెనక పరిగెడుతూ ఉంటుంది. మరియు గట్టు కూడా పరిగెడుతుంటాడు. అక్కడికి అమ్మ నాన్న ఇద్దరూ వస్తారు. గట్టు త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్న వెనకాల దాక్కుంటాడు. మరియు అమ్మ చింకీని గట్టిగా పట్టుకుంటుంది. అరే చింకీ, ఏమైంది తల్లి? మమ్మీ, నా పెన్సిల్ని గట్టు విరగొట్టేశాడు. నేను అస్సలు వదలను తన్ని. అమ్మా, నేను అసలేం చేయలేదు. అంతా ఆ చింకీనే చేసింది. అయినా తనకి ఇలాగే జరగాలి. అసలు నీతో ఉండనే కూడదు గట్టు. నేను ఒంటరిగానే ఆనందంగా ఉంటాను. ఎప్పుడు ఈ గట్టు నన్ను విసిగిస్తూనే ఉంటాడు. మరి ఈ రోజైతే నా ఇష్టమైన పెన్సిలే విరగొట్టేశావు. అలా అయితే నాకు కూడా నీతో పాటు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు చింకీ. చింకీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రూంలోకి వెళ్లి లోపల నుంచి డోర్ లాక్ చేసుకుంటుంది. గట్టు, నువ్వు ఈరోజు నాతో పడుకో. మీ అమ్మతో పాటు చింకీ పడుకుంటుంది, సరేనా? అలాగే నాన్న. అలా అమ్మ చింకీ రూంలోకి వెళ్తుంది. నాన్న గట్టుతో పాటు ఉంటారు. చింకీ పొద్దున్నే నిద్రలేస్తూనే ఇలా అనుకుంటుంది. ఇప్పుడు నేను బయటికి వెళ్తే గట్టును చూడాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు నేను ఈ రూమ్ నుంచి అస్సలు బయటికి వెళ్ళను. చింకీ టిఫిన్ చేయడానికి బయటికెళ్తుంది. బయట ఒక్క అమ్మనే ఉంటుంది. ఇంకా ఎవ్వరూ ఉండరు. నాన్న గట్టు ఇంకా కనిపించారేంటి? ఇప్పటి వరకు నిద్రపోతున్నారా ఏమిటి? ప్రశాంతంగా టిఫిన్ తింటాను. చింకీ, నువ్వు లేచావా? వచ్చి టిఫిన్ చెయ్యి.
ఓకే మమ్మీ. చింకీ టిఫిన్ చేయడానికి కూర్చుంటుంది. ఆమె టిఫిన్ చేయడం కూడా పూర్తవుతుంది. కానీ గట్టు శబ్దం ఎక్కడా కనిపించదు. ఆమె అమ్మని అడగాలనుకుంటుంది. అలానే అడుగుతుంది. మమ్మీ, చింకీ, మరి నాన్న ఇంకా గట్టు కనిపించడం లేదేంటమ్మా? ఇంకా నిద్రపోతున్నారా? ఏంటి? లేదు చింకీ, ఈరోజు నాన్న టౌన్కి వెళ్లాల్సొచ్చింది. అందుకే తెల్లవారుజామునే వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ నాన్న గట్టును కూడా తీసుకెళ్లారు. ఎందుకంటే మీరిద్దరు ఇంట్లో ఉంటే ప్రతి పూట గొడవ పడుతున్నారు కదా, అందుకే. ఏంటి, సిటీకి వెళ్ళారా? అంటే ఈరోజంతా ఇంట్లో నేనొక్కదాన్నే. భలే భలే. అమ్మకి అనిపిస్తుంది గట్టు ఇంట్లో లేకపోతే చింకీకి బోర్ అనిపిస్తుందని. కాని అమ్మ దానికి వ్యతిరేకంగా చింకీ వ్యవహారం చూస్తుంది. నువ్వింత హ్యాపీగా ఉన్నావేంటి చింకీ? మమ్మీ, ఎందుకంటే ఇప్పుడు టీవీలో నేను ఏది చూడాలనుకుంటున్నానో అది చూడగలను. ఈరోజంతా నాకిష్టమైందే చేస్తాను. అంతేకాదు, ఇంకా ఈరోజు గట్టు కూడా ఉండడు నన్ను విసిగించడానికి. చింకీ తిన్న ప్లేటు డిష్ వాషన్లో వేసి టీవీ చూడ్డానికి హాల్లోకి వెళ్తుంది. టీవీ పెట్టుకుని తనకిష్టమైన కార్టూన్ చూస్తూ సోఫాలో పడుకుంటుంది. వావ్, నాకిష్టమైందేదో అదే చూడొచ్చు. గట్టు ఏం షో చూస్తాడు? నేను కూడా ఒకసారి ఆ షో చూస్తాను. అందులో అంతా ఏముంటుందో ఒకసారి చూద్దాం. చింకీ ఛానల్ చేంజ్ చేసి గట్టుకి ఇష్టమైన షో చూస్తుంటుంది. అందులో ఆమెకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. వావ్, ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలా చింకీకి టీవీ చూస్తూ చూస్తూ కూడా చాలా బోర్గా ఫీల్ అవుతుంది. ఇలా అనుకుంటుంది. ఇప్పుడు నేనేం చేయను? టీవీలో ఇంట్రెస్ట్ అయింది ఏమీ రావడం లేదు. చెస్ ఆడతాను. అరే లేదు, గట్టు లేడు కదా. నేను చెస్ ఎవరితో ఆడాలి? ఇప్పుడు నేనేం చేయను? అమ్మ అలా చింకీ ఉదాసీనంగా కూర్చోవడం చూస్తుంది. అమ్మ అర్థం చేసుకుంటుంది చింకీకి ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు అని. ఏమైంది చింకీ, ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదమ్మా. చింకీ, నా ఆలోచన ప్రకారం నువ్వు హాలిడే హోంవర్క్ కోసం చూస్తున్నట్టున్నావు. ఈరోజు నీకు చాలా టైం ఉంది కదా. అవునమ్మా, ఎప్పుడు నేను గట్టుతో కూర్చొని హోంవర్క్ రాసుకుంటాను కదా, అందుకే త్వరగా అయిపోయేది. కానీ నిన్ననే కదా మీ ఇద్దరు గొడవ పడ్డారు. నేనెక్కడ గొడవ పడ్డానమ్మా? తప్పు గట్టుదే కదా. అవునా? నిజంగానా? చింకీ ఆలోచనలో పడుతుంది. ఇంకా గట్టుతో గొడవ గురించి ఆలోచిస్తుంది. చింకీ, నువ్వు ఎలాగైనా హోంవర్క్ చేయాలి కదా. ముందే నువ్వు హోంవర్క్ చేసుకో, ఒక పని అయిపోతుంది కదా. సరే అమ్మా, నేను వెళ్తున్నాను. చింకీ హోంవర్క్ చేసుకోవడానికి వెళ్తుంది. కొద్ది సమయంలోనే హోంవర్క్ మొత్తం పూర్తి చేస్తుంది. ఇప్పటికి 2 గంటల సమయం మాత్రమే అయింది. గట్టు తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు నేనేం చేయను? ఒక పని చేస్తాను. ఇప్పుడు వెళ్ళి నేను టీవీ చూస్తాను. బహుశా మంచి ప్రోగ్రామ్స్ వస్తాయేమో. చింకీ టీవీ చూస్తూ ఉంటుంది. కొద్దిసేపట్లోనే బోర్ అనిపిస్తుంది. టీవీ ఆపేస్తుంది. అలా అమ్మ చూసి ఇలా పిలుస్తుంది. చింకీ, భోజనం రెడీ అయింది, రా మనిద్దరం కలిసి భోంచేద్దాం. ఓకే మమ్మీ. చూడు, ఈరోజు నేను నీకోసం ఏం చేశాను, నీకిష్టమైంది ఇడ్లీ సాంబార్. అమ్మా, గట్టుకి ఇంకా చాలా ఇష్టం. కానీ ఇప్పుడు గట్టు లేడు కదా, తను కూడా ఉంటే మనతో పాటు ఇష్టంగా తినేవాడు. బోర్ అనిపిస్తే మన గేమ్స్ ఆడేవాళ్ళం. ఏం కాదులే చింకీ తల్లి, సాయంత్రం వరకే కదా. గట్టు వచ్చిన తర్వాత తనకి నువ్వు సారీ చెప్పు, మామూలవుతుంది. లేదమ్మా, తను నా పెన్సిల్ ఇరుక్కొట్టాడు, నేను అస్సలు సారీ చెప్పను. ఇదంతా చెప్పి చింకీ లంచ్ తినేసి తన రూంలోకి వెళ్ళిపోతుంది. బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపల నిద్ర పట్టేస్తుంది. చాలా గాఢ నిద్ర తర్వాత నిద్ర నుంచి బయటకొచ్చేటప్పుడు బయట శబ్దాలు, మాటలు వినిపిస్తుంటాయి. నాన్న ఇంకా గట్టు వచ్చేస్తారు. బయట అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే చింకీ అక్కడికొస్తుంది. నాన్నా, మీరు వచ్చేసారా? చింకీ, చెప్పు, ఎలా ఉంది ఈరోజు మొత్తం? సరే నాన్నా. చింకీ, గట్టు నీతో ఏదో చెప్పాలట. నాన్న గట్టు వైపు ఏదో సైగ చేస్తారు. మరియు గట్టు ముందుకు వస్తాడు. అతని చేతిలో ఏదో ఉంది. అది మరేదో కాదు, ఒక కొత్త బార్బీ పెన్సిల్ తనకు ఇస్తూ, ఇదిగో తీసుకో చింకీ, నిన్న నీ పెన్సిల్ నేను విరగొట్టాను కదా. ఏం పర్వాలేదు గట్టు, నాది కూడా తప్పుంది. ఈరోజు నేను నీ ఫేవరెట్ అయిన సూపర్ మ్యాన్ షో చూశాను. చాలా మంచిగా అనిపించింది.
ఇప్పుడు మనిద్దరం కలిసి అది చూద్దాం. అవునా? హా, నా తరపున కూడా సారీ గట్టు. నేను నిన్ను ఈరోజు చాలా మిస్ అయ్యాను. నేను కూడా చింకీ. ఈ రకంగా ఇద్దరు అన్నా చెల్లెలు మళ్ళీ స్నేహితులైపోతారు. అది చూసిన అమ్మా నాన్న చాలా ఆనందపడిపోతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.